శ్రీమాత్రే నమః. ఇవాళ వారాహి అమ్మ రెండో రోజు మా ఇంటికొచ్చి రెండవ రోజు పూజ. అమ్మ ఈ రూపంలో మా ఇంటికి వచ్చిందండి, ఫోటో రూపంలో. అమ్మకి 9 రోజులు పూజలు. అమ్మకు అనుగ్రహంతో వారాహి నవరాత్రుల కంటే ముందే అమ్మ మా ఇంటికి వచ్చింది. అందుకని అమ్మకి 9 రోజులు అనుకోకుండా అమ్మ 9 రోజులు ఇలా చేయించుకోవాలని నాతో నిర్ణయించుకుందండి. ఇలా రోజు అమ్మకి మా లలితమ్మకు కూడా 9 రోజులు నవరాత్రిలాగా లాగానే పూజ చేస్తూ అమ్మ అలంకరణ మరియు అమ్మ వారాహి అమ్మ వచ్చింది. నాకు ఇంకా అమ్మవారు బాలా త్రిపుర సుందరి రూపంలో ఇంకా మా ఇంటికి చిన్న ఫోటోలాగా కానీ ఎలాగన్నా రావాలని కోరికండి. అమ్మ ఇంకా అనుగ్రహించలేదు బాలా త్రిపుర సుందరి చిన్న ఫోటో రూపంలో రావడానికి. వారాహి అమ్మ రూపంలో వచ్చింది. ఇంకా వారాహి అమ్మ నవరాత్రుల కంటే ముందే వచ్చింది. అందుకు ప్రతిరోజు ఈ 9 రోజులు అమ్మకి ఇలా పూజ చేసుకుంటున్నానండి. అమ్మకి ఇంకా ఇక్కడున్న శివలింగం వచ్చి శివశక్తి లింగం అంటారండి. ఇక్కడ శ్రీచక్రము మరియు లింగంతో పాటు ఉండిన శివశక్తి లింగం ఇద్దరు అమ్మ అయ్యవారు ఇద్దరు ఉంటారు ఇందులో. సూర్యోదయం సమయంలో ఈ లింగాన్ని మనము సూర్యుని చూస్తూ అందులోని లింగంలో నుంచి స్ఫటికలింగంని సూర్యుని చూసి ఓం నమ శివాయ అంటూ నుదుటి మీద మురుగి ముద్రలో పట్టుకొని లింగాన్ని నుదుటి మీద పెట్టుకుంటే స్వామి మనం ఏమి కోరుకున్నా ఇస్తారంటారు. ఇది కాశీ నుండి వచ్చిందండి. స్వామి అనుగ్రహంతో ఇది వచ్చి దాదాపు ఒక 6 months అయిపోతుంది. ఇంకా వారాహి అమ్మ వచ్చింది. ఇంకా అందువల్ల ఈ 9 రోజులు అమ్మకి పూజ చేయాలని నిర్ణయించుకున్నాను. అమ్మకి రోజు నైవేద్యం అమ్మకి ఇష్టమైన పానకము, పచ్చశనగకాయలు విత్తనాలు మరియు పాలు, దాలింబ విత్తనాలు పెట్టి ఈ వారాహి అమ్మ పూజ ఎర్రని గులాబీలతో ఇలా పూజ చేసుకుంటున్నానండి ప్రతిరోజు. అంటే 9 రోజులు ఫస్ట్ అమ్మకి ఇలాగ చేయాలని నిర్ణయించుకున్నాను. ఇంకా మా లలితమ్మకు రోజు ఇంకా అభిషేకము, తర్వాత అమ్మకి అలంకరణ. ఇంక ఈ బంగారు కామాక్షమ్మ ప్రయాగ నుంచి వచ్చిందండి. ప్రయాగలో అమ్మ ఫోటో దొరకడం వల్ల అమ్మ అనుగ్రహంతో కంచి కామాక్షమ్మ ఫస్ట్ వచ్చింది. తర్వాత అమ్మ లలితమ్మ వచ్చింది. తర్వాత ఇలాగా వారాహి అమ్మ అలాగ వచ్చి మా దేవుడి గదిలో కూర్చుంది. మా ఇంట్లో వచ్చి ఇలాగ కూర్చుందండి. ఇక్కడున్న అమ్మ లక్ష్మీ అమ్మవారు కూడా అలాగేనండి. సిద్ధలక్ష్మి జయంతి అని వచ్చింది కదా లాస్ట్ మంత్, అప్పుడు అమ్మవారు మా ఇంటికి వచ్చిందండి. అమ్మ ఎంత చక్కగా ఉందంటే, అమ్మ ఎంత కళ ఉందో, ఈ లక్ష్మీ అమ్మవారు కూడా అనుకోకుండా అలా వచ్చిందండి. అమ్మ ఎంత అందంగా ఉందో అసలు. రోజు నాకు ఈ అమ్మని చూసుకోవడము, నాకు అమ్మవారి అనుగ్రహంతో అందరి పూజలు అబ్బుతున్నాయండి. శ్రీమాత్రే నమః. శ్రీ వారాహి దేవ్యే నమః. ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః.